everyone. Welcome to Madhapur Vedantu Learning Center. సో ఈ రోజు వేదాంతు లెర్నింగ్ సెంటర్ మాదాపూర్ యొక్క స్పెషాలిటీ ఏంటి మీ అందరికీ తెలుసు. మీ అందరి అభిమానం ఆప్యాయతతో వేదాంతు ఫస్ట్ ఇయర్ ఎక్కడెక్కడైతే మనం ఆఫ్లైన్ సెంటర్ స్టార్ట్ చేసామో తెలుగు రాష్ట్రాల్లో చాలా 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 సక్సెస్ఫుల్ గా జరిగింది. సో అదే జోష్ తో అదే ఆప్యాయం అభిమానం మీరు మా మీద కురిపిస్తూ ఉండాలని, మీరు మాకు ఇచ్చింది మేము మీకు తిరిగి ఇచ్చేయాలి కదా, లేదంటే లావ్ అయిపోతాం. కాబట్టి ఈ ఆప్యాయత అభిమానం గౌరవానికి మేము ఇంకొంచెం యాడ్ చేసి ఈ వేదాంతు లెర్నింగ్ సెంటర్ మాదాపూర్ ని చాలా స్పెషల్ గా మీకు అందించబోతున్నాం. ఏంటి మాదాపూర్ లెర్నింగ్ సెంటర్ లో స్పెషాలిటీస్ అండ్ మా వేదాంతు ఫ్యామిలీలో ఎక్కడా లేని ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వేదాంతు లెర్నింగ్ సెంటర్ లో స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని అందరినీ నాతో పాటు ఈ వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఒక్క రౌండ్ వేసేద్దాము, వచ్చేసేయండి. సో మీ అందరికీ తెలుసు మనకి తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో బోలెడన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం వేదాంతు లెర్నింగ్ సెంటర్ మాదాపూర్ లో ఉన్నాం. ఇక్కడ నార్మల్ గానే జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ జరుగుతాయి, సెకండ్ ఇయర్ లో అడ్మిషన్ జరుగుతాయి ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ. అలాగే లాంగ్ టర్మ్ కోర్సెస్ డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నీట్ యాజ్ వెల్ యాజ్ జేఈ లో కూడా మనము అడ్మిషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇది అన్ని సెంటర్స్ లోనూ జరిగేదే కదా. మరి మాదాపూర్ సెంటర్ లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఒకసారి ఈ క్యాంపస్ ని నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ప్లేస్ ఫర్ వేదాంతు ఫ్యామిలీ ఆఫ్లైన్ సెంటర్స్. సో ఇక్కడ మనము చాలా ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కాల్డ్ సిఓఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆ సిఓఈ బ్యాచ్ అనేది ఏంటి దాని డీటెయిల్స్ తో పాటు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఒక్కసారి చూపిద్దాము. అలాగే క్యాంపస్ అంబియన్స్ ఎలా ఉంది ఇది కూడా ఒకసారి చూసేద్దరు కానీ. సో ఆర్ యు ఆల్ రెడీ టు ట్రావెల్ విత్ మీ? సో లెట్స్ గో. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్ ఎలా ఉంది అదొకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కారిడార్, ఒక ఫ్లోర్ లో క్లాస్ రూమ్ సెటప్ అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్ గా ఉంది, చాలా చాలా స్పేషియస్ గా ఉంది. క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఫుల్లీ ఎక్విప్డ్ గా ఉన్నాయి. సో ఒకసారి నేను మీకు క్లాస్ రూమ్ రౌండ్ అప్ కూడా చూపిస్తాను. సో క్లాస్ రూమ్ అన్ని కూడా చాలా స్పేషియస్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ లిట్, చాలా స్పేషియస్ గా ఉంటాయి విత్ అ వెరీ బ్యూటిఫుల్ అంబియన్స్. క్లాస్ రూమ్ వాల్స్ అన్ని కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఎక్విప్డ్ విత్ స్మార్ట్ బోర్డ్. ప్రతి క్లాస్ రూమ్ లోనూ స్మార్ట్ బోర్డ్ ఉంటుంది. స్మార్ట్ బోర్డ్ ఎందుకు అంటే ఇంటరాక్టివ్ సెషన్స్. టీచర్ క్లాస్ చెప్పడమే కాదు, మీకు ఒక గ్లిమ్స్ కూడా చూపిస్తాను టీచర్స్ క్లాస్ ఎలా చెప్తారు అనేది. ప్రతి టీచర్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పేటప్పుడు కంటెంట్ తో పాటు కొంచెం కంటెంట్ అవ్వగానే క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. స్టూడెంట్స్ ఖచ్చితంగా టైమర్ రన్ అవుతుంది. టీచర్ తో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అండ్ ఎవ్రీ క్లాస్ ప్రతి క్లాస్ లోనూ కూడా మనకు ఒక కెమెరా ఫిట్ అయి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా ఎవ్రీ క్లాస్ రికార్డ్ కూడా అవుతుంది. సో రికార్డ్ అయిన క్లాసెస్ కావాలనుకుంటే పిల్లలు మళ్ళీ రికార్డింగ్ లో చూసుకోవచ్చు. చాలా 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 మంచి మంచి అడ్వాంటేజెస్. అండ్ క్లిక్కర్ సిస్టమ్ ఉంది. క్లిక్కర్ సిస్టమ్ అనే దాని గురించి మీకు మేము చాలా చాలా సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో సూపర్ ఇంటరాక్టివ్ సెషన్స్ అన్ని కూడా ఈ స్మార్ట్ బోర్డ్ మీద జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి హాస్టల్ కూడా చూద్దాము. నాకైతే మాత్రం పర్సనల్ గా చాలా 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 నచ్చింది హాస్టల్ సిస్టమ్. గర్ల్స్ అండ్ ఈ బాయ్స్ కి సెపరేట్ గా హాస్టల్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ కూడా ఎంత బాగుంది ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. సో ఎంట్రన్స్, హాస్టల్ ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ ఒక డివైస్ కనిపిస్తుంది కదా. దిస్ డివైస్ ఇస్ గివెన్ యాక్సెస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ టు ద వార్డెన్. సో గర్ల్స్ కి బాయ్స్ కి వార్డెన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఒక వార్డెన్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వార్డెన్ తీసుకుంటారు. ఈ యాక్సెస్, సెక్యూరిటీ యాక్సెస్ అంటే ఈ డోర్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే వార్డెన్ ఇక్కడ బయోమెట్రిక్ వేయాలి. సో కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. మీకు ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా, అండర్ సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ హాస్టల్ కంప్లీట్ గా రన్ అవబోతాం. అండ్ చూడండి హాస్టల్ ఎంత స్పేషియస్ గా ఉంది, కూడా చాలా బాగుంది మనకి. సో స్టడీ అవర్స్ కూడా చాలా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇంత వైడ్ కారిడార్స్. మన పిల్లలు ఇక్కడే వాళ్ళు నైట్ ఎంతసేపు చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి స్టడీ చైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎంటైర్ కారిడార్ లో చక్కగా పిల్లలు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని వాళ్ళు చదువుకోవచ్చు. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ కారిడార్, చాలా పెద్ద కారిడార్. బోలెడన్ని రూమ్స్ ఉన్నాయి.
సో ఈ రూమ్స్ అన్ని కూడా ఒకసారి ఎలా ఉన్నాయి అది కూడా నేను మీకు చూపించేస్తాను. సో ఒక్కొక్క రూమ్ లో పెద్ద రూమ్ అయితే 3 బెడ్స్, చిన్న రూమ్ అయితే 2 బెడ్స్ అలా ఉంటాయి. అండ్ ఒకసారి నేను మీకు ఈ టూర్ లో ఈ ఎవ్రీ హాస్టల్ రూమ్ ఎలా ఉంటుంది, బాయ్స్ కైనా సరే గర్ల్స్ కైనా సరే రూమ్ ఒకేలాగా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ రూమ్ ఏసీతో ఉంటుంది, అలాగే అటాచ్డ్ వాష్రూమ్. నార్మల్ గా పిల్లలందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, వాష్రూమ్స్ కోసం. పాపం పొద్దున్నే 4ంటికి 2ంటికి నిద్ర లేచి, బికాస్ కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. సో కామన్ వాష్రూమ్ లో టైం సరిపోదు, వాళ్ళకి వాష్రూమ్ దొరకదు. కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లమే లేదు. సో మీరు ఒకసారి చూడొచ్చు ఎంత స్పేషియస్ గా, ఫుల్లీ ఎక్విప్డ్ అనమాట. పిల్లలందరూ చాలా కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అండ్ బెడ్స్ తో పాటు మీకు ఇక్కడ చూస్తే సేఫ్టీ కబర్డ్స్ కూడా విత్ లాకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ కి ఒక డెడికేటెడ్ లాకర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా ఎవ్రీ లాకర్ ఈస్ ప్రొవైడెడ్ అండ్ ఎవ్రీ రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇంతసేపు చెప్తున్నాను కదా స్పెషల్ ప్రోగ్రామ్స్ అని, ఇవన్నీ కూడా నేను మీకు త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ స్టే ట్యూన్. సో వేదాంత మాదాపూర్ లెర్నింగ్ సెంటర్ ని సిఓఈ బ్యాచ్ గా అనౌన్స్ చేశారు. అసలు సిఓఈ బ్యాచ్ అంటే ఏంటి? ఎస్ సార్, ఇందాక నుంచి నేను కూడా మా ఆడియన్సెస్ కి ఇదే చెప్తున్నాను. మన వేదాంత ఫ్యామిలీలో ఉండే అన్ని ఆఫ్లైన్ సెంటర్స్ లోను ఇక్కడ మనకు ఒక ఎక్స్క్లూసివ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. సిఓఐ బ్యాచ్ అంటే ఏం లేదు సార్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఒక బ్యాచ్, స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫర్ జేఈ అండ్ నీట్ డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రామిస్ చేస్తాం. మీరు మా దగ్గర కోచింగ్ తీసుకుంటే మిమ్మల్ని జేఈ కానీ నీట్ కి కానీ ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్ కి కానీ నీట్ లో మంచి ర్యాంక్ తెప్పించడానికి కానీ మాది గ్యారంటీ అనమాట. సో ఇది ఒక ఎక్స్క్లూసివ్ బ్యాచ్ ఫర్ ఆల్ ద ర్యాంక్ ప్రొడ్యూసింగ్ స్టూడెంట్స్ అనుకోండి, లేదు అన్నా ఎవరైతే ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ స్టడీస్ లో, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఈవెన్ దే ఆర్ సీరియస్, దే కెన్ కమ్ అండ్ జాయిన్. ఓకే, అంటే లైక్ ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే లైక్ సెలక్షన్ గ్యారెంటీ అంటారా? ఎస్ సార్, అది మా గ్యారెంటీ. ఈ బ్యాచ్ పేరే, దాని స్పెషాలిటీ ఏంటంటే ఎస్ సెలక్షన్ గ్యారెంటీ. అండ్ సెలక్షన్ గ్యారెంటీ కాకపోతే అండర్ ఆల్ ద కండిషన్స్ వీఆర్ రెడీ టు గివ్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. వండర్ఫుల్, గుడ్ టు హియర్. అంటే మేము అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము. And this is not the first COE batch we are launching. Of course, Andhra and Telangana is the first COE batch, but Vedantu offline family lo North India lo inga manamu Tamil Nadu kuda akkada chaala aithe unnai batches. But Telugu rashtrallo idi mana special COE batch. Okay, so ee batch lo join avvadaniki asalu eligibility criteria enti students ki? Yes sir, good question, because అందరూ first COE batch అనగానే అబ్బో ఎవరు జాయిన్ అవుతారు, మమ్మల్ని తీసుకుంటారా లేదా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎవరైతే మన జేఈ కానీ నీట్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో 93% నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు, లేదా 90% దగ్గరలో వచ్చిన వాళ్ళు కొంచెంగా మిస్ అయిపోయారు, నెక్స్ట్ ఇంకొక ట్రైల్ ఇద్దాం అనుకుంటున్నారు, అలాంటి వీళ్ళని అందరినీ మనం తీసుకుంటాము. ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ కండక్ట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, బికాస్ మనకి తెలుసు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే పిల్లడు ఆల్రెడీ ఇంకో ప్రిపేర్ అయి ఉంటారు. మళ్ళీ ఆ కంటెంట్ అంతా గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ఆ సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మార్క్స్ డోంట్ డిసైడ్ కదా, వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల గతంలో ర్యాంక్ పోగొట్టుకుండొచ్చు. బట్ ఆ రీజన్స్ అన్ని మనం కన్సిడర్ చేసి ఎక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇంటిగ్రేట్ చేసుకుని పిల్లలకు పుషప్ ఇస్తాము. సో వీ డోంట్ కండక్ట్ ఎనీ entrance examination especially for COE batch, but we do consider what is the JEE percentage or B marks certain rate వచ్చాయి, దాని మీద బేస్ చేసి సెలక్షన్ జరుగుతుంది. అంటే టూ థింగ్స్, ఒకటి వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, లేదా లాస్ట్ ఇయర్ మార్క్స్ చాయిస్ అన్నమాట. మరి ఈ సిఓఈ బ్యాచ్ లో టీచర్స్ ఎలా ఉంటారు? ఎస్, ఇంత ప్రామిస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా మనం టాప్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తాము. మన వేదాంతంలో ఉండే టాప్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ సిఓఈ బ్యాచ్ లో టీచ్ చేస్తారు. అయితే ఫ్యాకల్టీ వరకు మాత్రమే మనం ప్రామిస్ చేయలేదు. సార్, వేదాంత స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో 1 year లోనే ఇంత అభిమానం, ప్రేమ, గౌరవం మనకి తల్లిదండ్రుల నుంచి వచ్చింది అంటే ఓన్లీ రీజన్ వి కేర్ అబౌట్ ద స్టూడెంట్. మనం స్టూడెంట్ లో చూస్తాం కానీ ర్యాంకర్ గా కాదు. వాడు ఒక పర్సన్, వాడికి ఎమోషన్స్ ఉంటాయి, వాడికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ పిల్లల్ని మనం పర్సనల్ కేర్ అనేది మనం ఇచ్చే మెయిన్ క్రైటీరియా. మన ఉద్దేశమే పర్సనల్ కేర్. పిల్లల్ని వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, డౌన్ వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి కేర్, మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో సిఓఈ బ్యాచ్ కి కూడా ఖచ్చితంగా
ఈ ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేసినందుకు మాత్రం సరిపోదు. వాళ్ళకి ఎప్పుడు బ్యాకప్ ఉండాలి. లైక్ అదే నువ్వు ఇక్కడ బాగా చేస్తున్నావు, ఇక్కడ బాగా చేయట్లేదు, నువ్వు ఇట్లా డౌన్ అవ్వకు, నీకు ఇలా చేసుకుంటే నువ్వు ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తావు. ఒక మెంటర్షిప్ కావాలి. అండ్ ఆ మెంటర్షిప్ మన వేదాంతు వన్ ఆఫ్ ది కో ఫౌండర్ మన ఏపీ సార్ ఆనంద్ ప్రకాష్ సార్, మీ అందరికీ తెలుసు. ఆయన మన అకాడమిక్ వింగ్ ని చూస్తారు. ఈ హెడ్స్ అకాడమిక్ వింగ్. అండ్ పర్సనలీ ఆయనతో పాటు మన వేదాంతిలో ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పిల్లలకి ఎవ్రీ టైమ్ అండ్ దెన్ పర్సనల్ గా కానీ ఆన్లైన్ లో కానీ వాళ్ళకి ఖచ్చితంగా కంటిన్యూస్ మెంటర్షిప్ ఇస్తారు. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సిఓఈ బ్యాచ్. బికాస్ ఒక స్టూడెంట్ కి నాలెడ్జ్ ఇస్తే సరిపోదు, వాడికి బ్యాకప్ ఉండాలి. అరే నువ్వు డౌన్ అవ్వకు, నీకు మేము ఉన్నాము, నీ ప్లాన్ ఇలా స్ట్రాటజీ ఇలా వేసుకో, అది పర్సనల్ గా కూడా ఉండాలి ప్రతి స్టూడెంట్. అది మనం ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాము సిఓఈ బ్యాచ్ స్టూడెంట్స్. ఓకే. సో బేసికలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ పిల్లలకి, ఈ సిఓఈ బ్యాచ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, సిఓఈ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్ బేస్డ్ ఉంటారు సార్ మనకి. బికాస్ మన పర్యవేక్షణలో మనం గ్యారంటీ ఇస్తున్నాం కాబట్టి మన పర్యవేక్షణలో పిల్లలు చదవాలి. సో హాస్టల్ ఫెసిలిటీ, సో మీ అందరికి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా హాస్టల్ వింగ్. అండ్ ఇలాంటి హాస్టల్ ఫెసిలిటీతో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ గా విత్ ఆల్ ఫెసిలిటీస్. అండ్ షెడ్యూల్ కూడా అంతే టైట్ గా ఉంటుంది సార్. రైట్ ఫ్రమ్ మార్నింగ్ 5:30 నుంచి వీళ్ళకి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఓన్లీ స్టడీస్ అండ్ స్టడీస్ కాదు, ఇక్కడ కొంచెం రిక్రియేషన్, యోగా లాంటివి యాక్టివిటీస్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పిల్లలందరికీ కొంచెం యాక్టివిటీ తీసుకొచ్చే, ఎనర్జీ తీసుకొచ్చే లాంటివి రిక్రియేషన్స్ ఉంటాయి. క్లాసెస్ స్టార్ట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత, బ్రేక్ఫాస్ట్ కి ముందు కూడా క్లాసెస్ ఉంటాయి. లంచ్ కి తర్వాత కూడా క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి, డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఫుల్లీ ప్లాన్ అనమాట. మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10:30 వరకు ఫుల్లీ ప్లాన్ షెడ్యూల్ ఉంటుంది. ఇంకా ఇండివిజువల్ గా స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు చదువుకోవాలి అనుకున్నా కూడా వేరే ఫెసిలిటీస్ లైక్ యూ కెన్ సీ దిస్ ఇస్ అన్ ఏరియా. సో పిల్లలు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది సార్. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బికాస్ యాజ్ ఐ టోల్డ్ దిస్ ఇస్ అ సెక్యూర్డ్ ఏరియా. సో సెక్యూర్డ్ ఏరియాలో ఇష్టం మరి ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. రూమ్ లో చదువుకుంటారా, బయట వెల్ లిట్ అండ్ వెల్ వెంటిలేటెడ్. సో వాళ్ళు ఎక్కడ కావాలని కూర్చొని చదువుకోవచ్చు. రూమ్ లో కూడా ఏసీ ఉంటుంది. సో సమ్మర్ లో ఇబ్బంది పడే అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడైనా ఎంతసేపు అయినా చదువుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఫుల్ ఫ్రీడమ్ అబౌట్ ద స్టూడెంట్ హౌ దే ఆర్ యూటిలైజింగ్. ఓకే. సో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం. బట్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు ఈ సిఓఈ ఇండియాలో ప్రతి ఒక్క మూల నుంచి వస్తుంది. ఫుడ్ ఎలా ఉంది సార్? ఆసమ్, ఎక్సలెంట్. నేను ప్రత్యేకంగా అందరికీ చెప్పాలి, ఫుడ్ కూర్చి పిల్లలు తినే ఏరియా చూడండి. నేను మామూలుగా పనిచేసిన అన్ని ఆఫ్లైన్ సెంటర్స్ లో ఫుడ్ ఏరియా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ సంవత్సరాల పాటు హాస్టల్ మెయింటైన్ చేసి ఒక బౌల్ స్మెల్ వస్తా అండ్ ప్రాపర్ హైజీనిక్ ఉండదు, నీట్నెస్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం మీరు హాస్టల్ చూడండి, యూ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ టెల్ మీ దట్ ఇదే మంచి హాస్టల్ ప్రొవైడ్ చేశారు అని మీరు మనకు ఖచ్చితంగా చెప్తారు. సో ఫుడ్ అనేది అగైన్ డైనింగ్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ గా ఉంటుంది. వెల్ వెంటిలేటెడ్, చక్కగా వాళ్ళు ఒక నేచర్ లో కూర్చొని తిన్నంత ఫీలింగ్ తో తింటారు. అండ్ ఫుడ్ కూడా చాలా హైజీనిక్, ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. ఫుడ్ అంతా కూడా క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. మేమేమి హై ఫై ఫుడ్ లైక్ మంచి ఖరీదైన ఫుడ్ అట్లా కాదు, అమ్మ చేతి వంటలాగా మేము ప్రొవైడ్ చేయడానికి మా వంతు 100% ప్రయత్నం చేస్తాం. నైస్ మా. సో అయితే సిఓఈ బ్యాచ్ లో వేదాంతం అనేది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో మనము నార్మల్ బ్యాచెస్ ఏవైతే రన్ చేసామో పేరెంట్స్ డిమాండ్ మీద, అగైన్ పేరెంట్స్ వాంటెడ్ దట్ ఒక ఎక్స్క్లూసివ్ బ్యాచ్ కూడా ఉంటే బాగుంటుంది. సో వై నాట్ అట్ మాదాపూర్? బికాస్ ద క్యాంపస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నా కంప్లీట్లీ సపోర్టివ్ గా ఉన్నాయి కాబట్టి we are planning an exclusive batch COE at Madhapur Learning Center. And again, this is a pan-India approach. Like, ఇది హాస్టల్ ఫెసిలిటీ ఉంది కదా. సో ఎనీవేర్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. లైక్ యాక్చువల్గా ఇది ఇంకొక రీజన్ చెప్తాను సార్. నేను యూట్యూబ్ లో చెప్పేటప్పుడు కూడా మన సెంటర్స్ ఆబ్వియస్ గా ఇంకా ఎక్స్పాండ్ అవుతున్నాయి. బట్ ప్లేసెస్ లైక్ కర్నూలు లేదంటే ఇంకా ఆదిలాబాద్, ఇంకా చాలా దూరమైన ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ మన ఆఫ్లైన్ సెంటర్స్ లేవు. పిల్లలేమో అంత దూరం నుంచి రావడానికి ఫస్ట్ హాస్టల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయాలి. సో అండర్ వేదాంతు మన పర్యవేక్షణలో జరిగే మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉన్న సెంటర్ కాబట్టి దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూసివ్ ఆఫర్ టు ఎవ్రీబడి అక్రాస్ తెలుగు రాష్ట్రాల పిల్లలకి. ఎస్పెషల్లీ మీకు చాలా బాగుంటుంది. బికాస్ మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కూడా తెలంగాణ, ఆంధ్ర మనందరం అన్నదమ్ములమే కాబట్టి మీరు ఏ ఊళ్ళో ఉన్నా కూడా ఇప్పుడు మీరు వేదాంతంతో పాటు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు. వేదాంతు లెర్నింగ్ సెంటర్ మాదాపూర్ లో
RAG బ్యాచ్ గురించి విన్నారా లేదా? ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీ. ఎస్, మీరు జేఈఈ లేదా నీట్ 2026 కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ లో మేము గ్యారంటీ ఇస్తాము, లేదా అండర్ ఆల్ కండిషన్స్ మీ ఫీజు మీకు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. మీరు కనుక అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.